హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి నీలు. ఇంకా ఈరోజు వీడియో ఏమంటే నా డైలీ రొటీన్ అన్నమాట. ఎవ్రీడే నేను ఏం చేసుకుంటాను, నా పనులు ఎట్లుంటాయి అనేది అయితే కొన్ని వీడియోస్ క్లిప్స్ అయితే రికార్డ్ చేసి పెట్టినాను. ఇంకా వాటిని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా పొద్దున్నే లేస్తేనే ఇంటి ముందర అయితే చేసుకుంటాను. ఏమంటే మా ఇల్లు రోడ్ సైడ్కే ఉంటుంది కాబట్టి దుమ్ము ఎక్కువగా ఉంటుంది. ఇంకా పొద్దున్నే లేస్తేనే కంపల్సరీగా ఫస్ట్ ఇంటి ముందర అయితే చేసుకొని నీళ్ళు వేసుకొని ముగ్గు అయితే వేసుకుంటా. ఏ పనైనా సరే మనకి ప్రాక్టీస్లో ఉంటేనే బాగా గుర్తుంటుంది. కొంచెం అలవాటు ఇడిచేసినా కూడా మర్చిపోతాం కదా. అట్లే నాకు ముగ్గుల డిజైన్స్ చాలా వస్తాండే, బాగా నేర్చుకున్నాను నేను. కాకపోతే ఏమైందంటే ప్రెగ్నెన్సీ టైంలో ముగ్గేసేది, ఇంకా డెలివరీ టైంలో అవన్నీ అవాయిడ్ చేసేసినాను కాబట్టి ఆల్మోస్ట్ డిజైన్స్ అన్నీ మర్చిపోయాను. ఇట్లా చేస్తా అంటే కంటిన్యూస్గా అలవాటు అయిపోతుంది. ఇంకా ముగ్గేసేసి మా ఇంటి ముందు చెట్టు అయితే కొన్ని పెట్టుకున్నాను, వాటికైతే నీళ్ళు పోసేస్తాను. కంపల్సరీగా ఎవ్రీడే కూడా నీళ్ళు అనేది చెట్లకు పోసేస్తాను. సో అవి బాగా వస్తాయి కదా. ఎక్కువ చెట్లు ఏమీ లేవు, చిన్నగా ఆలోవెరా తులసమ్మని అయితే పెట్టుకున్నాను. ఇంకా లోపలికి వచ్చి చూసేసరికి మా పాప అయితే లేచింది. నేను లేచిన తక్షణమే కనపడాలన్నమాట. కనపడుకుంటే ఏడుస్తుంది. నా డే అయితే ఎవ్రీ డే కూడా పాపతోనే స్టార్ట్ అవుతుంది. కొంతసేపు మినిమం ఒక ½ అయితే ఎత్తుకుని మాటలు చెప్తూ ఉంటాను. 7:30 అట్లా అయితే మా ఇంట్లోకి డైరెక్ట్గా ఎండ పడుతుంది. ఇంకా ఎండల్లో అయితే పాపని పడుకోబెట్టేస్తాను. ఎండ పసిబిడ్లకు తగిలితే హెల్త్కి మంచిదంట కదా. సో ఎవ్రీ డే కంపల్సరీగా ఒక ½ ఇది నాత్ ఎండ అంటే చాలా మైల్డ్గా ఉంటుంది కదా, బాగుంటుంది. ఎండలో కూర్చోపెట్టుకొని ఉంటే నాకు టైం సరిపోయలే కాబట్టి పడుకోబెట్టేస్తాను ఇట్లా ఎండలో. ½ బాగా ఆడుకుంటుంది. అదేనాక ఇంక ఎవ్రీడే కూడా వెయిట్ లాస్ పౌడర్, వామ జీలకర్ర పొడి అయితే నేను చేసి పెట్టేసుకున్నాను. ట్రై చేస్తాను, ఇంకా నాకైతే రిజల్ట్స్ ఏమీ తెలియలేదు. కాకపోతే కంపల్సరీగా ఎవ్రీడే తాగుతాను. మినిమం 1.5 మంత్ నుంచి అయితే నేను తాగుతా అన్నాను. హెల్దీ ఫుడ్ ఏమైనా సరే టేస్ట్ ఉండేలే కదా. దీని టేస్ట్ అయితే అస్సలు బాగుండలేదు. కాకపోతే ఇంకా వెయిట్ లాస్ కోసం తాగల కదా, తప్పదు. 2 స్పూన్స్ వామ జీలకర్ర పొడి తాగేసి ఒక ½ లీటర్ వామ్ వాటర్ కొంచెం వేడి నీళ్ళు అయితే తాగుతానన్నమాట. ఇంకా నైట్ ఇంటికి మా ఆయన తరకారీ తీసుకొని వచ్చినారు. మా సైడ్ తరకారీ అంటాం, ఇంకొందరు కూరగాయలు అంటారు కదా. వాటన్నిటిని అట్లే పెట్టేశాను, సర్దుకోలేదు. ఇంకా అవన్నీ తీసుకొని ఇంట్లో బుట్లు ఉంటాయి కదా, ఆ బుట్టిల్లోకి అయితే సపరేట్గా అయితే పెట్టేసుకున్నాను. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదన్నమాట కాబట్టి ఇట్లా బుట్టిల్లో పెట్టేసేసి సైడ్కి పెట్టేస్తాను. నాకు ఈ తరకారీ అంతా ఒక వారం వరకు కూడా వస్తుంది. చూస్తున్నారు కదా. ఇంకా టొమాటోస్ వచ్చి పచ్చి టమాటాలు ఉంటాయి కదా, వాటిని కింద పెట్టేస్తాను. బాగా పండింటాయి కదా, వాటిని పైన పెట్టేస్తాను. ఎలా అంటే ఈ పచ్చివి పడేసి కింద మెత్తగా అయిపోతాయి కదా టమాటాలు పండేవి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందేదే, కాకపోతే వీడియోలో నేనైతే షేర్ చేస్తున్నాను. ఇంకా కొత్తిమీరని నీట్గా ఇడిపించుకొని స్టోర్ అయితే చేసేసుకున్నాను. అంత కొత్తిమీర నాకు అవసరం లేదు, కాకపోతే వాళ్ళు ఇచ్చినారు కదా తీసుకున్నాను. నెక్స్ట్ ఈ పనులంతా అయినాక 8:30 లోపల నా కూతురికి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేస్తాను. ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకున్న రెసిపీ ఇది. ఇంట్లోనే అది ఫుడ్ ఉంటుంది కదా, పౌడర్ పాపకి పెట్టేది, సెర్రీ పౌడర్ అయితే చేసేసి దాన్ని అయితే తినిపించేసేసి నీళ్లు తాగిపించేసి పడుకోపెడితే బాగా ఆడుకుంటుందన్నమాట. నాకేం డిస్టర్బ్ చేసేలేదు. మినిమం 1 అవర్ అయినా నాకు టైం ఇస్తుంది. ఈ టైంలో నేను నాకు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుంటాను. ఈరోజు ఏం చేస్తానంటే బీరకాయ గొజ్జు అన్నమాట. బీరకాయ గొజ్జుని చేస్తాను. ఈ గొజ్జు టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇంకా సింపుల్ రెసిపీ అన్నమాట. మనకు ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. మనం బీరకాయని కనుక కట్ చేసి పెట్టుకున్నట్లయితే గొజ్జు బిర్యానీ అయిపోతుంది. ఇంకా ఎవ్రీడే కూడా నాకు ఒకదానికే టిఫిన్ చేసుకుంటాను కాబట్టి కొంచెమే చేస్తాను నేను, ఎక్కువగా చేసేలేదు. ఎలాంటి వేస్ట్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా చూస్తున్నారు కదా, బాండ్లీ పెట్టేసేసి నూనె కాగినాక 4 పచ్చిమిరపకాయలు, ఇంకా ఒక ఫుల్ బీరకాయ అన్నమాట. చిన్న బీరకాయ నేను చిన్న పీసెస్గా కోసుకొని నీళ్ళలోకి వేసుకునేసి కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరకాయ, బీరకాయ, ఇంకా ఎర్రగడ్డ, వీటన్నిటిని బాగా ఫ్రై చేస్తాను. తెల్లగడ్డ కూడా వేసాను. ఇవన్నీ బాగా ఫ్రై కావాలంటే మనం ప్లేట్ మూసేయాలన్నమాట. ప్లేట్ మూసి 5 నిమిషాల తర్వాత అయితే మనకి బీరకాయ 50% ఉడికింటుంది. బీరకాయ 50% ఉడికినాక అయితే మనం ఈ టమాటా అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 టమాటాలు చిన్నవన్నమాట, పెద్దవైతే 2 చాలు. 3 టమాటాలు వేసేసుకుని ప్లేట్ మూసేసాను. ప్లేట్ మూసేదాని నుంచి మనకి బిర్యానీ ఉడుకుతుంది కదా.
సో దానికి కాబట్టి నెక్స్ట్ 5 మినిట్స్ అయినాక నేనైతే ప్లేట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకా ఇది ఉడికే లోపల నేనైతే రైస్కి పెట్టేసుకున్నాను. నేను ఎవ్రీడే కూడా రైస్ కుక్కర్లోనే పెట్టుకుంటాను. టమాటో ఉడికే లోపల రైస్ అయితే రెడీ అయిపోతుంది కదా. చూడండి ఇప్పుడు ప్లేట్ తీసి చూపిస్తాను. మనకి టమాటో బాగా సాఫ్ట్ అయిపోయింది. ఈ టైంలోనే నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. ఆ క్లిప్ మిస్ అయింది. మీరు డెఫినెట్గా సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి బీరకాయ బాగా సాఫ్ట్గా ఉడికిందన్నాక మనం పప్పు గుత్తితో బాగా మెత్తగా చేసేసుకోవాలి, బాగా రుద్దుకోవాలన్నమాట. రుద్దేసుకొని ఫైనల్గా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ వేసేసుకుంటే మన బీరకాయ గొజ్జు అయితే రెడీ అయిపోతుంది. ఎవరైనా గొజ్జులు కారాలు ఎక్కువగా తింటారు కదా, సాంబార్లు ఎక్కువగా ఇష్టపడకుండా ఉంటారు, నేను అంతే. అట్లాంటి వాళ్ళైతే ఈ రెసిపీ ట్రై చేయండి, అందరికీ ఇష్టమవుతుంది. ఇంకా పాపకు తినిపించిన హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఎవ్రీడే కూడా విటమిన్ D3 సిరప్ అన్నమాట. ఇది పసిపిల్లలకి చాలా మేలు చేస్తుంది. ప్రతి ఒక్క బిడ్డకు కూడా మనం ఇవ్వచ్చు. 0 to 1 year బేబీ వరకు కూడా మనం కంపల్సరీగా ఇవ్వాల. మీ డాక్టర్ చెప్తే మాత్రమే మీరు వాడుకోండి, చాలా మంచిది. కాబట్టి ఎవ్రీడే కూడా బ్రేక్ఫాస్ట్ అయినాక ఒక హాఫ్ అన్ అవర్కి అయితే విటమిన్ D3 1 ml ఇచ్చేస్తాను. అదైనాక ఇంకా నా పనులన్నీ అయిపోయినాయి కదా, ఇల్లు అయితే ఊడ్చేసుకుంటాను. మాది చిన్న ఇల్లు కాబట్టి 2 నిమిషాల్లో ఊడ్చేసేయచ్చు. నాకు అది పెద్ద పని అనిపించలేదు. ఇంకా ఎవ్రీడే కూడా ఊడ్చేసేసి ఇల్లు అయితే అలికేస్తానన్నమాట. ఇది అయిపోయాక నా పనులన్నీ అయిపోతాయి కదా. ఇప్పుడు నేనైతే ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోతాను. ఇంట్లో ఉంటే మేకప్ ఏం వాడలేదు నేను, జస్ట్ లిప్స్ పెదాలకి వ్యాజ్లిన్ పూసుకుంటా. ఎలాంటి హైడ్రేటెడ్గా ఉంటాయి కాబట్టి, లేదంటే ఈజీగా పెదాలు డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాయి కదా, దానికోసం ఒక చిన్న స్టిక్కర్ అయితే పెట్టేసుకుంటా, జడేసేసుకుంటా. ఇదే నా డైలీ మేకప్ అన్నమాట. ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంతకన్నా అవసరం ఏముంటుంది చెప్పండి. ఇది కూడా కొంచెం నేను యూట్యూబ్ కోసమే రెడీ అవుతా, లేకపోతే అది కూడా రెడీ అయ్యలే. మకం ఫేస్ వాష్ చేసేసుకుంటాను అంతే ఎవ్రీడే కూడా. అయినాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తింటా అన్నాను. ఈరోజు టిఫిన్ ఏం చేసుకోలేదు, గొజ్జు కాబట్టి గొజ్జు అన్నం, ఉడుకుడుకన్నం, ఇంకా బీరకాయ గొజ్జ. దీంట్లోకి నెయ్యి అట్లా ఏం అవసరం ఉండలేదు. ఎలా అంటే మనం ఆయిల్లో ఫ్రై చేసినాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక పాపకైతే స్నానం చేపించేశాను. స్నానం చేపించి బొట్టు ఎప్పుడు పెట్టించుకోదు, ఈ నడుమేమో బాగా పెట్టించుకుంటుంది. ఎదుటి వాళ్ళ మాటలు చెప్తా అంటే బాగా ఈజీగా బొట్టు పెట్టేసేయచ్చు. ఇంక నా కూతుర్ని రెడీ చేసి ఫీడ్ చేసి పనుకోబెట్టేశాను. నెక్స్ట్ మా పాప కాలు చేనాలో చాలా బ్లాక్ అయిపోయిండే కదా, కడుగుదామని చెప్పేసి కుంకుడుకాయలు ఉండే, మేము కూటుకాయలు అంటాము. కూటుకాయల ఒక 2 hours అయితే నానబెట్టినాను. 2 hours అయినాక చూడండి బ్రష్తో అయితే బాగా క్లీన్ చేసేసాను. నీట్గా క్లీన్ అయిపోయాయి. కలర్ షేడ్ అనేది ఎంత బాగా తెలుస్తుందో కదా. ఇంకా నేను ఇట్లా 2 నెలలకు ఒక ఆట 3 నెలలకు ఒక ఆట అయితే కడుగుతుంటా, నీట్గా క్లీన్ అయిపోతాయి. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఇంకా ఈ వీడియో కానీ మీకు ఇష్టమైనట్లయితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి మీకు ఏం వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి.